పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా స్పందించారు. పోలవరం అసలు పూర్తవుతుందో లేదో తెలియదని, దీనిపై చర్చకు సిద్ధమని అంబటి సవాల్ విసరడం సిగ్గుచేటన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం దాకా ఎందుకు, టీడీపీ కింది స్థాయి నాయకులు ఉన్న పరిజ్ఞానం కూడా అంబటికి లేదని తెలిపారు. అబద్దాలు అతికినట్టు చెప్పడంలో అంబటి రాంబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన పాపమే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణమని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. గేట్లు పని చేయట్లేదు, బెజవాడ మునిగిపోతుందని ఒకరోజు చెప్తాడు. ఒకసారి ఏదైతే అక్క అమరావతి మునగకుండా ఆ హెడ్రిక్లేటర్ నుంచి కొండవీటి వాగంతా కూడా మరి బయటికి పంపించేసి పొన్నూరంతా కూడా ముంచేసామని ఒకరోజు చెప్తాడు. ఏదైతే పోలవరం కాపర్ డ్యాం కొట్టుకుపోయిందంటాడు. తుంగభద్ర గేట్లు పనిచేయక ఖరీఫ్ పంట లేదంటాడు. అంటే వాళ్ళ ఇష్టానురీతిగా వైసీపీ నాయకులు ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలు, వాళ్ళ అవినీతి ఛానల్ ఉంది, అవినీతి పత్రిక ఉంది, వాళ్ళ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా నిత్యం అబద్ధాలు చెప్పి మీలో ఒక భయాందోళన సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో